సతీ, హౌ ఆర్ యూ? సూపర్ సతీ, లాంగ్ టైం. నేను అక్కడికి వస్తున్నాను. మీరు దయచేసి చెప్పకండి, సర్ప్రైజ్ రియాక్షన్ తీసుకుందాం. అయినా చెప్తామని తెలుసు. బై. నారావాళ్ళతో చాలా కష్టం, సీక్రెట్స్ మెయింటైన్ చేయలేము. చుట్టుపక్కల ఎవడు కూడా చేయడు. పక్కనే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంది. అక్కడికి వెళ్ళి నారా రోహిత్ గారు ఎక్కడున్నారు అడుగుదామా? వద్దులే, పొరపాటున గుర్తుపట్టుకుంటే ఎవరైనా కాల్ చేశారనుకో, ఎందుకు వచ్చింది గోల. లెట్స్ జస్ట్ గో డైరెక్ట్లీ టు నారా రోహిత్. హాయ్ బాబాయ్, నేను ఇక్కడున్న మీరు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్నారని అక్కడికి వెళ్ళాను. వాడు గన్ను చూపిస్తే పారిపోయి ఇటు వచ్చాను. హాయ్, ఎవరి యువకుడు, గ్లామర్ బాయ్. సీఎం గారిని కలవాలి. నమస్కారం, సీఎం గారిని కలవాలి అర్జెంటుగా. మేము ధర్నా చేస్తాం. ఇక్కడ చూడండి, నేను బాగా ఇబ్బంది పెడుతున్నారు నారా రోహిత్ గారు. నన్ను నారా రోహిత్ గారు కిడ్నాప్ చేస్తున్నారు. నాకు న్యాయం జరగాలి, న్యాయం జరగట్లేదు నాకు. సీఎం గారికి చెప్తారు కదా? థ్యాంక్ యూ. నమస్తే అన్న. రేపు పొట్లక్కరా. ఐ వెయిటింగ్ ఫర్ తమ్ముడు. ఏయ్, నువ్వు ఎవరయ్యా? నువ్వు ఎవరు? నువ్వు చెప్పు. ఐఎమ్ నాగిరెడ్డి. అనగారు వాలేకుమ్ సలాం. ఇది కావచ్చు. రండి. థ్యాంక్ యూ. పర్లేదు రండి. 1,000 వెళ్ళిందా? అదే, అది వేరే, అది బీవాడి అన్న. అది కొత్తగా కాదు అసలు. అది కూడా చూసా అన్న, అది కూడా చూసా. చీఫ్ గెస్ట్. ఇప్పుడు మన సినిమాకి చీఫ్ గెస్ట్ ఎవరిని పెడదాం అన్న? పిలిచే సీఎం గారిని. అక్కడే కదా, అక్కడే చేస్తున్నాము. ఓహో, డిప్యూటీ సీఎం గారు ఆయన బిజీగా ఉన్నారు. మీ బ్రదర్ లోకేష్ గారు. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? మీకు లోకేష్ గారు ఇష్టమా, నేను ఇష్టమా? నేనా? వరుసలో నేను అన్నీ అవుతాను కదా. అన్నా బావా? నేనా? బాగా అవుతాను అనుకుంటాను. సో తమ్ముడు, నీకు యాక్టింగ్ స్పార్క్ ఎక్కడ స్టార్ట్ అయింది నీకు? వాట్ ఏజ్? థింక్ వన్ ఐ వాజ్ 6th or 7th అన్న. స్కూల్లో కల్చరల్ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తుంటే అప్పుడు నేను చీఫ్ గెస్ట్ గా వచ్చాను, నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యాను. అదే అప్పుడు అబ్దుల్ కలాం వచ్చారు. అంటే అబ్దుల్ కలాం గారు వస్తే అబ్దుల్ కలాం గారిని యాక్టర్ అంటున్నారు. చూడండి, ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చూడలేదు, ఆయన వస్తే మన స్కూల్కి వచ్చారు. మా స్కూల్కి వచ్చి నార్మల్ నేను అప్పుడు కల్చరల్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని. సో హీ అప్రిషియేట్ మీ ఆన్ ద స్టేజ్ అనమాట. సో ఆ రోజు నేను హీరో అంటే ఇక మొత్తం స్కూల్ మొత్తం అందరు ఎవ్రీబడి స్టార్టెడ్ అప్రిషియేటింగ్ మీ. అంటే ఆయన వచ్చినప్పుడు ఎందుకో చిన్న కాన్సెప్ట్, మనకు కొంచెం ఫిల్మీ కదా. సో చిన్నప్పుడే సినిమాల్లో ఉన్నాం. సో ఏం చేశానంటే ఒక సైడ్ అంతా బాయ్స్ని, ఒక సైడ్ అంతా గర్ల్స్ని పెట్టి ఆయనకి పూలు వేయించాను అనమాట. ఆయన దిగినప్పటి నుంచి, ఆయన కార్ దిగినప్పటి నుంచి స్టేజ్ మీద వచ్చేంత వరకు ఐ మేడ్ షూర్ ఆల్ బాయ్స్ ఆల్ గర్ల్స్ పెట్టారు. ఆ థాట్ ఎవరిదని చెప్పి ఆయన ప్రిన్సిపల్ని అడిగారు. అడిగితే ఐ వాజ్ లైక్, ఒక అబ్బాయి ఇచ్చాడండి, 8th class స్టూడెంట్ ఇచ్చాడు అనగానే. సో ఈ ఇన్వైటెడ్ మీ ఆన్ ద స్టేజ్, ఈ కాల్డ్ మీ ఆన్ ద స్టేజ్. సేమ్ పిలిస్తే అప్పుడు వచ్చిందన్న ఒక ఫస్ట్ కిక్. అంటే మనీ ఇవన్నీ కాదు, అంటే 10 మంది నువ్వు నీ వర్క్ బాగుందిరా, నీ సినిమా బాగుందిరా అని ఒక అప్రిషియేషన్ ఇస్తే అది వచ్చే కిక్, హ్యాపీనెస్, ఐ ఫెల్ లైక్ నథింగ్ కెన్ బీట్ దట్. రైట్, మనీ అండ్ ఆల్ సక్సెస్ అన్ని మేబీ ఇట్స్ ఆల్, ఐ డోంట్ నో హౌ ఇట్, బట్ 10 మంది అప్రిషియేట్ నీ వర్క్ చేయటం,
అరే నీ సినిమా బాగుంది, జరిగినప్పుడు ఆ ఏజ్ లో నీ సినిమా బాగుంది, నీ థాట్ బాగుండింది అని చెప్పి స్కూల్ వరకు హీరోని అయిపోయాయి. సో స్టేజ్ దిగి ఆ మొత్తం స్కూల్ స్టూడెంట్స్ మధ్యలో వెళ్తుంటే దీనికోసం ఎంతైనా కష్టపడచ్చు, దీనికోసం ఏదైనా చేయొచ్చు అని చెప్పి అప్పుడు ఫిక్స్ అయ్యారు. టోటల్ స్టోరీలో గొప్పతనం ఎవరిది చెప్పు? ప్రిన్సిపల్. ఇదే మా ప్రిన్సిపల్ అయి ఉన్నాడు అనుకో, నాదే నేనే చేశా. So, ఆయన చాలా మంచి ప్రిన్సిపల్. మ్యామ్ రామదేవి మ్యామ్ ఇప్పటికే నాకు మ్యాథ్స్ టీచర్ అనుకుంటాడు అప్పుడు. అవునా, Yeah. మీరు బాగుంది సార్, 6th క్లాస్. నేను కూడా బాగుంది. కానీ మీ గురించి ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు వాడు మాకు. 6th లో నేను వాళ్ళ అన్నయ్య నేను కూడా ఉన్నా 1 year. నేనున్నప్పుడా అయితే మన అందరం బాగున్నాయి. ఎక్స్ట్రా క్వైట్ నువ్వు అప్పుడు. అయితే మన అందరం సేమ్ స్కూల్. అవును, వావ్, చిన్న ఇయర్స్ డిఫరెంట్ అంతే. సో నీకు బాబాయ్ నీకు స్పార్క్ ఎప్పుడు వచ్చింది? ఇంజనీరింగ్. ఐ నో యువర్ డాడ్ యాక్చువల్లీ ఫస్ట్ నుంచి అంకుల్ కి బాగా నాటకాలు, యూనో అంకుల్ ఫాదర్ ఊర్లో నాటకాలు. సో నాన్నగారు, ఓ లవ్లీ. సో ఫాదర్ అంకుల్ అందరు కలిసి ఊర్లో నాటకాలు వేసేటోళ్ళు. సూపర్. అండ్ నాన్నగారు సో మీరే చూసేవాళ్ళు అన్న చిన్నప్పుడు ఫాదర్ చేస్తున్నప్పుడు? కాలేజ్ లో వాళ్ళు కాలేజ్ లో ఉన్నప్పుడు. కాలేజ్ రెబల్స్ అనమాట గ్యాంగ్. ఓ లవ్లీ. సో అప్పటి నుంచి నాటకాలు అవన్నీ చేస్తూ అండ్ యా బాబాయ్. యాక్చువల్లీ నా ఇంట్రెస్ట్ కాదు, బేసికల్లీ మై ఫాదర్స్ ఇంట్రెస్ట్. ఓ హీ వాంటెడ్ మీ టు బికమ్ an actor. ఓ సో స్లోలీ అలా బేసికల్లీ సినిమాలు ఇంట్రెస్ట్. సి వాచింగ్ ఫిల్మ్స్ వాజ్ అ డిఫరెంట్ థింగ్, కరెక్ట్. బట్ పర్సూ యాజ్ అ కెరియర్ ఇట్ వాజ్ లైక్. నేను అన్ననుడు బాణం సినిమా అప్పుడు కలిసాను. బిఫోర్ అన్న ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు కూడా నేను కలిసాను, మేము ట్రావెల్ అయ్యాం. ఎందుకంటే But ఆఫీస్ లో డాన్స్ బ్రాంటీస్ అన్నిటికీ అవును. అలా దెన్ ఐ వాంటెడ్ టు లెర్న్. బేసిక్ గా ఏంటంటే డైరెక్ట్ యాక్టింగ్ అంటే మనకి ఏం చేయాలో తెలియదు. యూ డోంట్ నో ద ప్రాసెస్ కదా. బట్ ఇనిషియల్స్ మీరు ఎంజాయ్ చేసేవాళ్ళ ఈ ప్రాసెస్ ని, లైక్ ఆర్ యు ఎంజాయ్డ్? ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ ప్రాసెస్. అంటే ఆర్ ఇట్ టుక్ టైం లాగా? అంటే బాణం సినిమాకి అయితే టిల్ ద ఫస్ట్ కాపీ రెడీ అయ్యేంత వరకు ఐ వాజ్ దేర్. ఐ వెంట్ ఈవెన్ టు ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఫిల్మ్ ప్రింటింగ్. మీరు అప్పుడు ఇన్వాల్వ్ ఉంటారులేండి. నేను ఒక రోజు మిమ్మల్ని అనిల్ బాన్ ఆఫీస్ లో చూసాను. ఆ రోజు నేను సాక్ష్యం పోస్టర్ వచ్చా, మీరు ఏ సినిమాకు అనగనగా ఆయన ఒక సినిమా పోస్టర్ కి ఇద్దరు వెళ్ళి పోస్ట్ ఆఫీస్ కూడా వెళ్ళాడు. ఇన్వాల్వ్మెంట్ ఏంటి? I regularly go. Posters and see that process is nice. Correct. Yeah, the whole movie making process is very nice. అదే బేసిక్ గా మనకు గుర్తుండేది. బేసిక్ గా ఓకే. బట్ అన్న నీ క్వశ్చన్ అడగాల మరి. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు చెప్పాలంటే మీరు చైల్డ్ యాక్టర్స్ కదా, మీరు ఆయన చిన్నప్పటి నుంచి యాక్టరే. ఆయనే స్పార్క్. నేనే స్పార్క్. అన్న మీరు ఫస్ట్ యాక్ట్ చేస్తున్నప్పుడు మీ ఏజ్ ఎంత? 11 months. అవునా? గృహ ప్రవేశం. బట్ మన ఎన్టీ రామారావు గారు సినిమా ఉంటుంది కదా, దానికి ముందే అప్పుడు ఏం ఏజ్ ఎంత? నా అమ్మ కూడా నాకే సొంతం చేశాను. తర్వాత బ్రహ్మ చేశాను. బ్రహ్మలో బ్రహ్మ తర్వాత మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నా దేశం. పుణ్యభూమి నా దేశంకి అవార్డు వచ్చింది నాకు. మేజర్ చంద్ర మీ ఏజ్ ఎంత అప్పుడు? మేజర్ చంద్రకాంత్ ఐ వాస్ 5th class. 5th class. 5th class. 8 years. యా, అది బాగా గుర్తు నాకు. ఆ విజువల్ మీరు ఆ సాంగ్ లో వస్తారు, ఆ విజువల్ బాగా, అది బాగా గుర్తు.